అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. ఈ కాళేశ్వరం కమిషన్ వాస్తవానికి మొన్నటికే పూర్తయిపోయిందని చెప్పేసి ఈ ఒక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మొత్తం రెడీ అయిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ పొడిగించడం కారణం ఏంటంటే దాదాపు ఇప్పటి వరకు అక్కడ ఉన్న అధికారులను మాత్రమే విచారించడం జరిగింది, మాట్లాడడం జరిగింది, అక్కడున్న రికార్డింగ్లు చేయడం జరిగింది. ఆ విధంగానే ఇక్కడ అసలు వ్యక్తులు ప్రతి ఒక్కరు మాట్లాడే విధానం ఏంటంటే కేసీఆర్ మూల కారణం అనే విధంగా వాళ్ళు మాట్లాడినట్టుగా. వాస్తవానికి ఇక్కడ అధికారులు అనేది వాళ్ళు ఒక రకంగా అందులో వాళ్ళ యొక్క విధి నిర్వహణలో శాశ్వతంగా ఉండే లెక్కలు ఆ యొక్క కమిషన్ వరకు, ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వరకు. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వాలు చేంజ్ అవుతుంటాయి. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అప్పట్లో మన హరీష్ రావు సార్ ఉండే, దాంతోపాటు సీఎం కేసీఆర్ సార్ ఉండే, దాంతోపాటు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా మన ఈటల రాజేందర్ సార్ ఉండే. వీళ్ళు ఉన్నందుకు వీళ్ళతో పాటుగా విచారణ చేయాలని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ని పొడిగించడం జరిగింది. సో అవి రాజకీయ కుట్రలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏమంటుందో తెలియాలి ముందు, ఎందుకంటే ఈటల రాజేందర్ సార్ ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు. అక్కడ బీజేపీ పార్టీ మాట్లాడే పరిస్థితి పెద్దగా లేనట్టుగా ఉంది. సో నాకు నోటీస్ అందిన తర్వాత మాట్లాడతానని చెప్పేసి ఈటల రాజేందర్ సార్ కూడా చెప్పిండు. దాంతోపాటు ఇక్కడ కాళేశ్వరం మొత్తానికైతే ఈటల రాజేందర్ సార్కి, హరీష్ రావు సార్కి, కేసీఆర్ సార్కి మొత్తానికి మన నోటీసులు అయితే అందినాయి. కానీ సార్ వస్తాడా లేదా, అసెంబ్లీకి రానట్టుగానే ఉన్నట్టు. గతంలో విద్యుత్ శాఖకు సంబంధించింది కూడా హైకోర్టుకి వెళ్ళిండు, హైకోర్టు తీసేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. అది అక్కడక్కడనే నడిచింది. అది అందులో పూర్తి వివరాలు ఇంతవరకు బయటికి రాలేదు. అదేవిధంగా ఇక్కడ కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా ఆయన అసలు విచారణకు వస్తారా అనేది ఇక్కడ మెయిన్ కీలకంగా. అది కూడా డైరెక్ట్గా రావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వస్తారా రాదా అనేది కూడా ఇక్కడ సస్పెన్స్ అన్నట్టు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ముందున్నాయి. సో స్థానిక ఎన్నికల మూమెంట్లో ఇలాంటివి జరుగుతుంటే కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ పట్టు ఇట్లా నిన్ననే కేటీఆర్ సార్ ఒక రంగం సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికలే కారణం, ఎన్నికల కొరకు ఆయన రంగం సిద్ధం చేసుకొని స్థానిక ఎన్నికల్లో పట్టుతో సాధించాలని చెప్పేసి ఒక పట్టు మీద ముందు కదులుతున్న వేళ అక్కడ ఉన్న హరీష్ రావు సార్ తోటి కేటీఆర్ సార్ ఇద్దరు భేటీలు అవ్వడం, మాట్లాడడం ముందుకు జరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అసలు కాళేశ్వరం కమిషన్ వీటి మీద ఎంత దెబ్బ తీయబోతుంది, అసలు విచారణ కోతలో ఏమేమి తెలుస్తాయి, నిజాలు బయటకు వస్తాయా అనే విధంగా కేసీఆర్కు నోటీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త ఏంటంటే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలకు కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలన్న కాళేశ్వరం కమిషన్. జూన్ 5 నుండి కేసీఆర్, జూన్ 5న కేసీఆర్, 6న ఈటల, 9న విచారణకు రావాలని చెప్పేసి వారిని విచారించేందుకు సర్కారుకు పూర్తి రిపోర్టు అందజేయాలని కమిషన్ నిర్ణయం. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు హాజరు కాని కేసీఆర్ ఈసారైనా వస్తారా రారా అని అనుమానాలు. నోటీసుల నేపథ్యంలో కేసీఆర్తో హరీష్ రావు భేటీ, సుదీర్ఘంగా చర్చలు అని చెప్పేసి ఇక్కడ వార్త. కేసీఆర్తో హరీష్ రావు భేటీ. కమిషన్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కి వెళ్లిన హరీష్ రావు కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలిసింది. ఏం చేయాలి, విచారణకు హాజరవ్వాలా వద్దా, లీగల్ ఒపీనియన్ ఏమైనా తీసుకోవాలా, ఇలాంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. కమిషన్ ఓపెన్ కోర్టులు నిర్వహించిన తీరు, అధికారులు ఇచ్చిన స్టేట్మెంటు, ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు తదితర అంశాలపైన ఇరువురు నేతల డిస్కషన్ చేసినట్టు తెలిసింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే హరీష్ రావు సారు, కేసీఆర్ సారు మొత్తానికి భేటీ అయ్యారు. ఎందుకంటే మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ముఖ్యులు వీళ్ళిద్దరే. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, ఈయన ముఖ్యమంత్రి, కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలోనే ఎక్కువ ఉన్నది. కాబట్టి దానికి సంబంధించింది ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకోవాల్సిన లెక్కలు అయిపోయింది. దానికి మన కల్వకుంట్ల కవిత మేడం కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది. కానీ కేసీఆర్ సార్ వస్తాడా రాడా, కేసీఆర్ని తీసుకొచ్చే కెపాసిటీ కాళేశ్వరం కమిషన్కు ఉందా, విచారణ చేసే కెపాసిటీ ఉందా, ఆయన కోర్టు పోతాడా? అందుకే కదా మొత్తానికి వాళ్ళు మాట్లాడుకోనికి. ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో జరిగింది అదే కదా. మరి వస్తాడా లేదా అనేది మాత్రం గ్యారంటీ లేదు. ఇందులో మాత్రం సస్పెన్స్. అక్కడ నిజం చెప్పాలంటే మాత్రం బాధ్యతగా ఉన్నట్టుగా మాత్రం ఎక్కడా కనిపించట్లా.
బాధ్యతలు తీసుకున్నట్టు కూడా ఎక్కడ కనిపించట్లా. ప్రతిదీ నడకడ అనే విధంగా చూపించినట్టే ఉంది ఇక్కడ. ఎందుకంటే మన అసెంబ్లీకి కూడా వాస్తవానికి ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే జీతాలు తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఉద్యోగస్తులు లెక్క. మనకు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఉండి వాళ్ళు జీతాలు తీసుకుంటూ కూడా వాళ్ళు పని చేయట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఫామ్ హౌస్లకు పరిమితం అయితే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎట్లా అవుతారు? అందులోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా. మళ్ళా అట్లా జరుగుతుంది ఆడ కథ. అసలు కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్ అసలు అధికారులు పిలిస్తే రారు, కమిషన్లు పిలిస్తే రావు. అసలు ప్రభుత్వం అంటే ఏంటో అర్థమైతలేదు. వాళ్ళకు ఒకటి సపరేట్గా నడుస్తున్నట్టుంది. ఇదే ఉంటుంది చూడండి, డబ్బులు ఉన్న వాళ్ళది ఒక లెక్క, డబ్బులు లేని వాళ్ళు ఒక లెక్క, అధికారం ఉంటే ఒక లెక్క, అధికారం లేకపోతే కూడా. ఇక్కడ ప్రజాస్వామ్యం ఏడున్నట్టుంది, ఎక్కడుంది అన్నట్టు కనిపించలేదు మాకైనా. ఒకవేళ ఇదే సామాన్యుడైతే తన్ని తీసుకొని పోతారు. ఇక్కడ అధికారులకు సపరేట్ ఉంటుందంట, ఏమంటారు సామాన్యులకు సపరేట్ ఉంటుందంట, లేకపోతే ప్రజాప్రతినిధులకు సపరేట్ అంట, వీళ్ళు సపరేట్ అంట, డబ్బులు ఉన్న వాళ్ళు సపరేట్ అంట, వీళ్ళు సపరేట్ అంట. ఏంటి సపరేట్ ఇది? ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? రాజ్యాంగబద్ధ భారతదేశంగా ఎలా నడుస్తున్నట్టు ఇది? మీరే ఆలోచన చేయాలి దీని మీద. ఎందుకంటే గతంలో 2 సార్లు ఎందుకు రాలేదు, అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు ప్రశ్నించడం వాళ్ళు కూడా పెద్దగా లేరిడా. కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్దగా ఎవరు కనిపిస్తలేదు. ఎంతసేపు ఆ సీఎం రేవంత్ రెడ్డి ఒకడే మాట్లాడతారు, కానీ మీతో కూడా పెద్దగా ఎవరు మాట్లాడరు. మాట్లాడితే ఒకరిద్దరు మాట్లాడతారు. ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు ఆ యొక్క ఎవరు మన వర్కింగ్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కదా మన మహేష్ కుమార్ గౌడ్, ఆయన మాట్లాడతాడు, లేకపోతే మరో ఇద్దరు మాట్లాడతారు. గంతే, ఆడ ముంచే ఎవరు లేరు, పెద్దగా కనిపిస్తూనే లేవు వాళ్ళ మాటలు. విచారణకు రండి, కేసీఆర్కు నోటీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మాజీ మంత్రులు హరీష్ ఈటలకు జస్టిస్, మాజీ మంత్రులు హరీష్ ఈటలకు జస్టిస్ ఘోష్ కమిషన్ తాకీదులు అని చెప్పేసి ఇక్కడ వార్త. జూన్ 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటల రావాలని ఆదేశం. ఇక్కడ గడువు పెంచిన వెంటనే తాకీదులు. 7వసారి గడువు పెంపు, కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత లోతుగా విచారణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తం మరి ఇంత లోతుగా వస్తారా రారా తెలియాలి. అది ముందర పడతారా లేదో కూడా తెలిస్తే బాగుంటుంది. రాజకీయ కుట్రే, వేచి చూద్దాం, నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ సారు అంటున్నట్టుగా లెక్కలు అన్నట్టు. ఎక్కడ గీత దాటలే, నిబంధనల మేరకే నిర్మాణం, మంత్రిమండలి ఆమోదించాకే అడుగులేశాం, భయపడొద్దు, ఫైట్ చేద్దాం, కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్ అంతరంగం అంటే ఆయన మనసులో ఉన్న విషయం అన్నట్టు. అది బీఆర్ఎస్ అధినేతతో హరీష్ రావు భేటీ, ఏమి చేయాలన్న దానిపై చర్చలు చేసుకుంటారు ఇద్దరు. న్యాయ నిపుణులతో కేటీఆర్ సమాలోచన, లీగల్ టీం నిపుణులతో చర్చించాక హాజరుపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే పోతాడో కూడా గ్యారంటీ లేదన్నట్టు. లిఖితపూర్వక సమాధానం ఇచ్చే ఆలోచన మొత్తానికి రాసి పంపిస్తాడు, కానీ ఆయన వచ్చేటట్లు లేదు అన్నట్టుగా. 1-2 రోజుల్లో పార్టీ ముఖ్యులతో భేటీ, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల హాజరయ్యే ఛాన్స్, నోటీస్ అందాక స్పందిస్తానన్న ఈటల రాజేందర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి వస్తాడో లేదో గ్యారంటీ లేదన్నట్టు. కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర, రాజకీయ కక్షతోనే నోటీసులు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేందుకే కాళేశ్వరం, అది కాంగ్రెస్ కమిషన్, ఎమ్మెల్సీ కవిత బండిబాటు, త్వరలో నిజాలు బయటకు వస్తాయని ధీమా అని చెప్పేసి మొత్తానికి అక్కడ ఆడ మాత్రము ఉన్న విషయం ఏంటంటే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఒకటైపోయారు బీఆర్ఎస్ పార్టీలా. ఇక్కడ కల్వకుంట్ల కవిత మేడం మాత్రం ఒకటైంది. ఒకటైనా కానీ కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది, జర ముందుకెళ్ళే లెక్కలు కూడా ఎక్కువ ఉంటాయి. పగ్గాలు మాత్రం ఎవడన్నా ఎవరు పట్టుకుంటాడు, ఆయన ముందు పట్టుకుంటేనే కదా ఆడ పార్టీ ముందరికి పోతుంది. పార్టీ మాత్రం అసలు నిద్రపోతుంది, కోమా నిద్రలు ఉన్నట్టుంది చూడండి. పార్టీ మాత్రం ముందరికి వెళ్ళే ఛాన్సెస్ పెద్ద లేనట్టే ఉన్నాయి.